హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ప్రతిరోజు చేసుకునే రసాన్ని ఎక్కువ టైం పట్టకుండా 10 నిమిషాల్లో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రసాన్ని మనం ప్రతిరోజు అన్నంలో తింటే అరుగుదలకు చాలా మంచిది. ఎప్పుడైనా జ్వరం వచ్చినా, జలుబు చేసినా ఈ రసాన్ని వేసుకొని తిన్నా నోటికి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రసం చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 రెమ్మల కరివేపాకు, 1 ఫుల్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 ఎండుమిరపకాయ, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. రసం పొడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రసంలో ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఇంకా అరుగుదలకు కూడా చాలా మంచిది. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. రసం మీకు చిక్కగా కావాలన్నా, కొంచెం స్పైసీగా కావాలనుకున్నా వాటర్ని 1/2 గ్లాస్ తగ్గించవచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న రసం పొడి, చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రసాన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రసం మనకి ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ రసాన్ని ఎప్పుడైనా జ్వరం వచ్చినా, జలుబు చేసినా లాస్ట్లో పోసుకొని తాగినా కూడా గొంతుకి చాలా రిలీఫ్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రసాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే రసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.